ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు కొండపు విజయశాలిని గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. కొండపు విజయశాలిని గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాసం 8 దినాల్లో 3 ఎపిసోడ్ సహకారులు లభించారు. అనుదినము సహకారులు అవసరమై ఉన్నది. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విజయశాలిని గారి కొరకు కృతజ్ఞతలు. వీరికి మీరిచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటమును బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము. ఈ కుమార్తెను దీవించండి. వీరి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించి పంపించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ప్రసాదించండి. యేసు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తూ సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ అధ్యాయములో ఇది 3వ వర్తమానము ఎపిసోడ్. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? ఇది మనకు అర్థం కావాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి యూదా జాతి ప్రత్యుత్తరం ఇస్తోంది. ఈ సంభాషణ దేవునికి యూదులకు మధ్య జరిగిన సంభాషణగా అర్థమవుతోంది. వారిద్దరూ ఎక్కడ మాట్లాడుకున్నారు? దేవుడు హృదయం ఎరిగినవాడు, అంతరంగం ఎరిగినవాడు గనుక వారు ఏమి జవాబు చెబుతున్నారో చెప్పగలుగుతున్నాడు. అర్థమవుతోందా? వారు ఏమి జవాబు చెప్పగలుగుతారో దేవుడే చెబుతున్నాడు. వారేం మాట్లాడతారు, వారేం ప్రత్యుత్తరం ఇస్తారు, వారి ప్రవర్తన ఎట్లుంది, వారి హృదయం ఎట్లుంది, దేవుడు చెప్పగలుగుతాడు. దేవుని హెచ్చరిక ఏమిటి? జాగ్రత్త పడండి, చెప్పులు పాదాలకు తొడుక్కోండి అన్నాడు. జాగ్రత్త అనే పదం ఎందుకు వాడాడు? చెప్పులు తొడుక్కోమని ఎందుకు వాడాడు? అపవిత్రమైనది పాదములకు అంటకుండునట్లు జాగ్రత్త తీసుకోవాలి. పాదములు నడకను సూచిస్తున్నాయి. నడక నడతను సూచిస్తోంది. నడత అపవిత్రత అంటుకునే అవకాశాన్ని సూచిస్తోంది. కనుక యూదులకు వారి యొక్క నడతలో అపవిత్రత రాకుండానట్లు జాగ్రత్త పడాలి. సిద్ధ మనసును పాదములకు జోడు తగిలించుకోవాలి. దేవుడు హెచ్చరిక ఇచ్చాడు. జాగ్రత్త పడుము అనే పదం దేవుని నుండి వచ్చింది. దేవుడు ఎప్పుడు మాట్లాడినా కన్ఫర్మ్డ్గా మాట్లాడతాడు. మనుషులు మనం కన్ఫర్మ్డ్గా చెప్పలేం. జాగ్రత్తగా వెళ్ళు అంటే ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటే ఉండవచ్చును గనుక జాగ్రత్త అని చెబుతాం మనం. కానీ దేవుడు అలా కాదు. దేవునికి కన్ఫర్మ్డ్గా తెలుసు, కీడుంది, ఈ మార్గంలో వెళ్ళొద్దు, జాగ్రత్త అని చెబుతాడు. మనుషులు ఎస్టిమేషన్ వేసి చెబుతారు, దేవుడు కన్ఫర్మేషన్తో చెబుతాడు. అది వ్యత్యాసం. యూదులకు చెప్పాడు, జాగ్రత్త పడు, నీ ప్రవర్తనకు అపవిత్రత జోడయ్యే ప్రమాదం ఉంది,
నువ్వు జాగ్రత్తగా ఉండు, పాదాలకు నీవు చెప్పులు తొడుక్కోమన్నాడు. చెప్పులు తొడుగుకొనుట భద్రతను సూచిస్తుంది. చెప్పులు తొడుగుకొనుట పవిత్రపరచబడుటను సూచిస్తుంది. చెప్పులు తొడుగుకొనుట ప్రత్యేకించబడుటను సూచిస్తోంది. దేవుడు మన నుండి అదే కోరుతున్నాడు. లోకములో అందరూ నడిచిన నడక కాదు, అందరూ నడిచిన నడత కాదు. దేవుని బిడ్డ యొక్క స్టాండర్డ్లో మనం జీవించాలి. దానికోసమే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనం కూడా లోకంలాగే ఆలోచిస్తే, మనం కూడా లోకంలాగానే అబద్ధాలు మొదలెడితే, మనం కూడా లోకంలాగానే ధనాపేక్షకు లోనైపోతుంటే, మనం కూడా లోకంలో లాగానే కామాతురతో నిండిపోతుంటే ఏమిటి వ్యత్యాసం? దేవుడు విమోచించిన జనులు పరిశుద్ధంగా జీవించాలి కదా, అనాలోచితంగా జీవించరాదు కదా. కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, నువ్వు జాగ్రత్త. చెప్పులు తొడుక్కో అన్నంటే నీకు ప్రమాదం ఉంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. తర్వాత నీ గొంతుక దప్పి కొనకుండునట్లు జాగ్రత్త పడు. దప్పిక అనేది స్పిరిచువల్ హంగర్. ఇక్కడ భౌతికమైన దప్పిక కాదు. దప్పిక అనేటువంటి పదం దేవునితో సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవునితో సహవాసములో నీవు ఎప్పుడు కూడాను డ్రై అయిపోవద్దు. స్పిరిచువల్ డ్రైనెస్ నీ జీవితంలో రానియవద్దు. నిత్యము కూడాను ఒక మొక్కకు నీరు చెమ్మ తగులుతున్నట్టుగా దేవుని యొక్క సహవాసం మన యొక్క ఆత్మయందు నిత్యం కలిగి ఉండాలి. అలా చేయమంటున్నాడు. అది క్షేమం. దేవుని సహవాసం నరునికి క్షేమం. అయితే నీవు ఆ విధంగా ఉండు అని దేవుడు చెబితే యూదులు అంటున్నారట, ఆ మాట వ్యర్థం. చాలా సందర్భాల్లో అది వేస్ట్ అంటామాట. ఎట్లా చెబుతాం? ఆ మాట వ్యర్థం. మీ దేవుడా నువ్వు చెప్తున్నది వ్యర్థం. ఎంత ప్రమాదం ఇది! దేవునికి వ్యర్థమని చెబుతామా మనం? దేవునికి ఎదురు తిరిగి నువ్వు చెప్పింది వ్యర్థము, ఇట్ ఈజ్ యూజ్లెస్, అనవసరం, పనికి రాదు అని దేవుడితో చెప్పచ్చా? చెబుతున్నాడు యూదుడు. అంతేకాదు, నేను వినను. నువ్వు చెప్పటం ఏంటి, నేను వినటం ఏంటి? ఎటువంటి దుస్థితి అండి ఇది! ఆ మాట వ్యర్థము, నేను వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడే వెళతాను. అన్యులను మోహించి తిని అన్నాడు. ఎందుకంటే అన్యులను అన్నప్పుడు జెంటైల్ పీపుల్, అన్య జనాంగాలు, వాళ్ళంటే ఇష్టపడుతున్నాడు, వారి దేవుళ్ళంటే ఇష్టపడుతున్నాడు యోధ. ఎందుకంటే భౌతిక సంబంధమైన స్వేచ్ఛ, పాప విషయములో ఏ విధమైన ఆటంకం అన్యుల యొక్క జీవితాల్లో కనబడటం లేదు. దేవుడా నువ్వేమో చెప్పులు వేసుకోమంటావు, జాగ్రత్తగా ఉండమంటావు, అపవిత్రత అంటావు, శుద్ధి అంటున్నావు, పరిశుద్ధత అంటున్నావు, చాలా ఆజ్ఞలు ఇస్తున్నావు. ఇవన్నీ మాకెందుకు? ఇవన్నీ వేస్ట్, మాకొద్దు, ఇవన్నీ మేము వినాం. మాకు అందరిలాగా స్వేచ్ఛ కావాలి, మాకు అందరిలాగా లోకాన్ని జుర్రుకునేటువంటి జీవితాలు కావాలి అని చెప్పి దేవుడికే చెప్పేస్తున్నారు. సోదరుడా, సోదరి, ఒక ఆయన నాతో మాట్లాడుతూ, అయ్యా మీరు చర్చికి రెగ్యులర్గా వెళుతున్నారు, ఇంకా ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదని అడిగాను. ఆయన అన్నమాట, బాప్తిస్మం తీసుకుంటే అన్నీ మానేయాలి కదండి, అవి నాకు ఇష్టం లేదు, మానలేను, నాకు బాప్తిస్మం వద్దనుకుంటున్నాను అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపడుతూ అడిగాను, అదేమిటండి, చర్చికి వెళ్తున్నారు 30-40 సంవత్సరాలుగా, ప్రభువుని తెలుసుకుని ఉన్నారు, కానుకలు ఇస్తున్నారు, మరి బాప్తిస్మం ఎందుకు తీసుకోరు? ఆయన అంటున్నాడు, సినిమా మానాలి, సిగరెట్ మానాలి, త్రాగటం మానాలి, ఫ్రెండ్స్ని మానేయాలి, ఎక్కడ పడితే అక్కడ బ్రతకటం మానాలి. అర్థమవుతుందా? లోకంలో ఏమీ అవసరం లేదు. నువ్వు తాగితే నీతో తాగేవాళ్ళు వస్తారు, నువ్వు తిరిగితే నీతో తిరగటానికి ఇష్టపడేవాళ్ళు ఉంటారు. కానీ వాక్యములు అలా లేదు. వాక్యాన్ని వెంబడించటం అంటే అన్నీ వదిలిపెట్టాలి, సొంత ఇచ్ఛలన్నీ పక్కన వారేయాలి, దేవుని చిత్తాన్ని ఎత్తుకోవాలి.
దైవ సన్నిధికి నీతిని భూమి మీద మనం అనుసరించి చూపాలి. కాబట్టి నాకు వద్దని మానవుడు తిరస్కరిస్తున్నాడు. మొట్టమొదటి నుండి ఇదే సమస్య. దేవుడు మనుషులను ఆహ్వానిస్తూనే ఉన్నాడు, మనుషులు దేవుణ్ణి, ఆయన సహవాసాన్ని తృణీకరిస్తూనే ఉన్నారు. ఇవాళ చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. క్రైస్తవులే, చర్చ్ గోయింగ్ పీపులే, గుడికి వెళ్తున్న వాళ్ళే, ప్రీస్ట్హుడ్లో ఉంటున్న వాళ్ళే, ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరు బ్రతుకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేస్తున్నారు. చాలా టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఆందోళన కలుగుతుంది. తెలుసునా, బోధకులు మాట్లాడుతున్న పదజాలం ఎరుగకే, ఖచ్చితంగా వాళ్ళు అది సెన్స్ చేయక మాట్లాడుతున్నారని అనుకున్నాను చాలా సందర్భాల్లో నేను. ఎందుకంటే వారికి తెలియకుండానే ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. బోధకు చేయొద్దు అన్నాడు, అందుకనే బోధకులు కాకండి, కఠినమైన తీర్పు ఉందన్నాడు యాకోబు గారు. యూదులు తమ యొక్క జీవితం ద్వారా దేవుణ్ణి లోకానికి చాటాల్సిన వారు. అలాంటిది వాళ్ళు దేవుణ్ణి చాటాల్సింది పోయి వాళ్ళే అన్యజనులతో మమేకమైపోయారు. అది యూదుల యొక్క దుస్థితి. అందుకే వారు చెరకళ్ళాల్సిన స్థితి వచ్చింది. దేవుడు చెబుతున్నాడు 26వ వచనంలో, దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచూ, వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానము పొందుదురు. ద ఫేట్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇశ్రాయేల్ దేశములో యాజకులు, రాజులు, అధికారులు, ప్రవక్తలు వీరందరికీ కలగబోతున్నటువంటి దుస్థితి ఏమిటంటే దొంగ దొరికినట్లుగా దొరికి సిగ్గుపడతారు. దొరికిన దొంగ సిగ్గుపడతాడు. టీవీల్లో కూడా మీరు చూడండి, మోటార్ సైకిల్స్ దొంగను పట్టుకున్నామని చెప్పి ప్రజెంట్ చేస్తారు పోలీసు వారు. ఈ దొంగగారు ఏం చేస్తాడంటే ముఖానికి రుమాలు కట్టుకుంటాడు, సిగ్గుపడుతుంటాడు. దొరికేశాడు కదా దొంగ, అందుకే ముఖానికి రుమాలు కడతాడు. అలాగే వ్యభిచారంలో పట్టుబడినటువంటి మహిళలు టీవీలో పోలీసు వాడిని పెరేడ్ పెట్టినప్పుడు మీడియాకి వాళ్ళు ముఖానికి గుడ్డ కట్టుకుంటారు. ఎందుకు? సిగ్గు. పాపములో పట్టుబడితే సిగ్గు. దొంగ దొరికినప్పుడు ఎటువంటి సిగ్గు అతనికి కలుగుతుందో అట్లాంటి సిగ్గు యోధా జనాంగమా మీ అందరికీ కలుగుతుంది. యాజకులకు కలుగుతుంది, ప్రవక్తలకు కలుగుతుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కలుగుతుంది, రాజులకు కలుగుతుంది. అవమానం. ఇలా అవమానం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారట, నీవు నన్ను పుట్టించావని ఒక మ్రానుతోటి, నీవే నన్ను కలుగు చేశావు అని ఒక రాతితోటి, నువ్వు మాకు తండ్రివి అని ఒక మ్రానుతోటి చెప్పుకుంటున్నారు. పరిశుద్ధ దేవుని దగ్గరికి తిరగాల్సినటువంటి యూదులు అలా తిరగకోకుండా ఒక చెట్టు కొమ్మ దగ్గరికి వెళ్ళి మ్రాను దగ్గర నిలబడి నువ్వు మా తండ్రివి అంటున్నారు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఒక చెక్క మొద్దుకు సాష్టాంగపడి నువ్వు నా తండ్రివి అంటే వెరివాడు కదూ. విగ్రహారాధన. దేవుడు యూదులకు చాలా కఠినంగా ఆజ్ఞాపించాడు, అలౌ చేయలేదు. లోకము తనకిష్టం వచ్చిన దేవుళ్ళను చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు కనుక. కానీ యూదులకు ఏమొచ్చింది? యూదులకు దేవుడు తెలుసు, దేవుడు మాట్లాడాడని తెలుసు, దేవుడు నడిపించాడని తెలుసు, దేవుడు అద్భుతాలు చేశాడని తెలుసు. దానిలో వాళ్ళు భాగస్థులు అయ్యారు. అయినా కూడాను వాళ్ళు కూడా లోకాన్ని వెంబడించిపోవటానికి సిద్ధపడ్డారు. అందుకే వారికి అవమానం కలుగుతుందన్నాడు దేవుడు. కలిగింది కూడా. చూడండి, దైవ సేవకులు పాపములో పట్టుబడితే ఎంత అవమానం. అలాగే ఒక ఘనమైన స్థితిలో ఉన్న ఒక అధికారి పాపములో పట్టుబడితే ఎంత అవమానం. తల పైకెత్తుకోగలుగుతాడా? సిగ్గుపడడు. అవును, పాపము సిగ్గును కలుగజేస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం మనం 3వ అధ్యాయం చూస్తే ఆదాము పాపము చేసినప్పుడు సిగ్గొచ్చింది. తన భార్యకు తనను తాను కనపరుచుకోలేక అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకున్నాడు. అర్థమవుతుందా? తనను తాను దాచుకునే ప్రయత్నం చేశాడు, ముఖాన్ని కప్పుకున్నాడు. సోదరుడా, సోదరి, నీ పాపము నీకు సిగ్గును తీసుకుని వస్తుంది, అవమానాన్ని తీసుకొస్తుంది.
నీవు క్షమాపణ పొంది పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచబట్టు వల్ల నీకు నీతి ఉదయిస్తుంది, నువ్వు ఆనందిస్తావు. మ్రానుతో తండ్రి అని, రాతితో నా సృష్టికర్తవని చెప్పటం యూదులకు తగినది కాదు. 27 వచ్చిన వారు నా తట్టు మృక్కము త్రిప్పు కొనక వీపునే తిప్పుకున్నారు. హౌ డేంజర్ ఇట్ ఈస్. ముఖము ఆయన వైపు తిప్పాలి. సిగ్గు పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వైపు తిరగాల్సింది పోయి అభిముఖంగా తిరిగారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగారు, వీపు ఆయనకు చూపించారు. ఆయనను ఆపత్కాలములో లేచి మమ్ము రక్షించమని వారు మనవి చేయుదురు. నీకు నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములనియో నీ దేవతలన్నీయే కదా. నీ పట్టణాలెన్నో నీ దేవతలు కూడా అన్నే కదా. అంటే ఊరికి ఒక దేవతను పెట్టారన్నమాట, పట్టణానికి ఒక దేవతను పెట్టారు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేవతలను పెట్టుకున్నావు, దేవుణ్ణి విడిచిపెట్టావు. ఇప్పుడు రక్షించమంటున్నావు, దొంగ దొరికినట్టు దొరికావు, సిగ్గుపడుతున్నావు, రక్షించమని కోరుతున్నావు. మరి నీ దేవతలు ఎక్కడా? నా దగ్గరికి వచ్చి రక్షించమంటావు, సరే, ఇంతకాలం నువ్వు కొలిచిన నీ బొమ్మలు ఎక్కడా, నీ దేవతలు ఎక్కడా? అది ప్రశ్నించాడు యూదావారిని దేవుడు. యూదులు ఆధ్యాత్మిక మోసానికి గురై విగ్రహారాధికులైపోయారు, దేవుని విడిచిపెట్టారు, మందసాన్ని వదిలిపెట్టారు, మందిరాన్ని వదిలిపెట్టారు, విశ్రాంతి దినాన్ని వదిలిపెట్టేశారు, ఆజ్ఞలు పాటించడం మానేశారు, అన్యదేవతలను విగ్రహాలను పట్టుకుని పరిగెత్తారు. అందుకు దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎక్కడ నీ దేవతలు? ఒకటా రెండా? యోధా పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవతలను పెట్టుకున్నారు కదా, మరి వాళ్ళు విడిపించలేదేమి? నా దగ్గరికి వచ్చి నన్ను విడిపించమంటావేమి? మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదిస్తారని యెహోవా అడుగుతున్నాడు. మీ పిల్లలను హతము చేయడం కూడా వ్యర్థమే, ఎందుకంటే మీలో మార్పు రావటం లేదు. వారి యొక్క పాపమును బట్టి వారి కుటుంబాల్లో మరణదూత వచ్చింది, అయినా వారిలో మార్పు రాలేదు. ఐగుప్తీయుల స్వభావం ఇది. ఐగుప్తులో తొలి సంతానం చంపబడింది. పస్కా పండుగ దినాన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి ఐగుప్తీయుని యొక్క ఇంటిలో ఫరోతో సహా తొలి సంతానం చనిపోయారు. ఆ క్షణాన మోషేని పిలిచి మీరు వెళ్ళిపోండి అని బ్రతిమలాడాడు. మళ్ళా కొద్ది దినాల్లోనే వాళ్ళని వెనకాల పడి వెనక లాక్కొని వెళ్ళటానికి రథాల మీద సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. ఏమిటిది? మార్పు వస్తుందా? ఇంటిలో కుమారుడు చనిపోయినప్పుడు కారణం ఏంటని పరిశీలించుకున్న ఐగుప్తీయులు మారారా? మారలేదు. అలాగే మీ విషయంలో కూడాను బిడ్డలు చనిపోవుట వ్యర్థమని దోస్తోందన్నాడు. సింహము వలె మీ ఖడ్గం మీ ప్రవక్తలను సంహరిస్తోంది. నాశన వాంచగల సింహం. సింహానికి ఒకటే మైండ్ ఏంటంటే డిస్ట్రక్షన్, నాశన వాంఛ ఉంటుంది, దాన్ని చంపేయాలి. సింహం చంపేస్తుంది. కాబట్టి సింహం క్రూరమైనది. కనుక క్రూరమైన మనస్తత్వం కలిగిన వారే మీరు ప్రవక్తలను సంహరిస్తున్నారు ఖడ్గం తీసుకొని. హెచ్చరిక చేస్తున్న దైవజనుల్ని చంపేస్తున్నారట యూదులు. దేవుడికి చాలా బాధ కలిగించిన విషయం. అందుకనే వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, మీరు ఎందుకు అలా సంహరిస్తున్నారని. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టండి. ఈ తరము వారలారా, ఏ తరానికి ఆ తరమే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి తరములోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తరము వారలారా, నన్ను లక్ష్య పెట్టండి, చరిత్రను తెలుసుకోండి, మీ పితరులకు ఏం చేశానో తెలుసుకోండి, నన్ను లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలె అయ్యానా? గాఢాంధకారపు దేశములో అయ్యానా? మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెబుతున్నారు? మాకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది. ఐ డోంట్ వాంట్ టు కమ్ టు యూ, వీ డోంట్ వాంట్ టు రిటర్న్ టు యూ.
మాకు కావలసిన బ్రతుకు కావాలి, దేవుడా నువ్వు మాకు అక్కర్లేదు. ఓ ఎంత దారుణం! యేసు నీవు నాకు అక్కర్లేదని ఒక క్రైస్తవుడు ప్రకటిస్తే ఇక అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తరం వారు అంటున్నారట మాకు దేవుడు అక్కర్లేదు. ఎప్పటి చరిత్ర ఇది? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, ఇవాళ క్రీస్తు శకం 21వ శతాబ్దం. ఆ జనరేషనే దేవుణ్ణి వద్దంటే ఈ జనరేషన్ దేవుణ్ణి కావాలంటారా? పరిశుద్ధతను గురించి బోధిస్తే కావాలంటారా? అనుమానం లేదు, అవకాశం లేదు. ఇవాళ 3వ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుండి కూడాను వారి భ్రష్ట కార్యాలు బయటపెడుతున్నారు. చాలా దారుణమైన పరిస్థితులు ఈ లోకంలో కనిపిస్తున్నాయి. వ్యభిచారతరము పెచ్చుమీరి పనిచేస్తుంది. నైతిక విలువలు పడిపోయాయి. హ్యూమన్ వాల్యూస్ ఆవిరైపోయాయి, కనబడటం లేదు. వార్తలు చూస్తుంటే భయంకరంగా ఉంటున్నాయి. ఎవరిని గురించి ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి వింటుంటే మనసు కలిచివేస్తోంది. ఏ కాలంలో ఉన్నాం మనం అనేది బైబిల్ ప్రకారం చూస్తుంటే అపాయకరమైన అంచెదినాల్లో ఉన్నామనేది అర్థమవుతోంది. 21st సెంచరీ క్రిస్టియానిటీ దీన్ని ఎంతవరకు గ్రహిస్తున్నారు? మనం ఎటువంటి తోడేళ్ల వంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం, ఎన్నడని గ్రహిస్తున్నారా? కనుక మీ బిడ్డలు జాగ్రత్త, మీ బిడ్డలు జాగ్రత్త. సింహము లాక్కుని వెళ్ళినట్లు అపవాదు లాక్కుని వెళ్ళిపోతాడు. వాంఛగల సింహం తిరుగులాడుతున్నాడు, నాశన వాంఛగలిగిన వాడు తిరుగులాడుతున్నాడు. ఎవరిని మృంగుదురా? గర్జించు సింహంలాగా. మీ బిడ్డలు జాగ్రత్త. వారికి ప్రార్థన నేర్పండి, ప్రభువును తెలుపండి. జీవితాలు సరిచేసుకుని పవిత్ర మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, నిర్దోష మార్గంలో, యథార్థ మార్గంలో నడుచుట వారికి నేర్పండి. అప్పుడు వారు స్థిరపడతారు. అలా లేకపోతే ఆనాటి నూతన తరం చెప్పినట్లుగా మాకు నువ్వు అవసరం లేదని చెప్పేస్తారు. దేవుని లేని జీవితాలు భ్రష్టమైన జీవితాలు అయిపోతాయి. తర్వాత వచ్చిన 32 వచ్చిన కన్యక తన ఆభరణమును మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరుచున, 2 ప్రశ్నలు కూడా మరువదు అని చెబుతున్నాయి. నా ప్రజలు లెక్క లేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు. లెక్క లేనన్ని విశ్రాంతి దినములు మరిచిపోయారు ఆచరించటం. ఆ కారణం చేత 70 సంవత్సరాల బబులోను చెరకు వారు వెళ్ళాల్సి వచ్చింది. నా ప్రజలు లెక్క లేనన్ని దినములు నన్ను విడిచి ఉన్నారు. ఎంత ప్రమాదం! దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచి మరేం చేస్తున్నారు? సొంత మార్గాల వైపు తిరిగిపోయారు. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు కాలములో సంభవించింది ఆ ప్రమాదమే. దేవుడు వారికి నియమించిన మార్గమును మనుషులు చెరిపివేసుకున్నారు. దేవుడు అది చూచినప్పుడు భూమి మీద నరులను నిర్మించినందుకు ఎంతో సంతాపడ్డాడు, చాలా సంతాపడ్డాడు, బాధపడ్డాడు. ఎందుకు ఇలా చేశారు మనుషులని? కనుక మనుషులను దేవుడు పైనుండి చూస్తున్నప్పుడు ఎవరిని చూచి ఆనందించగలిగే స్థితిలో ఉంటాడో ఆ నరుడు ధన్యుడు, అతని జీవితం ధన్యం. కనుక బోధకులుగా ఉన్న, విశ్వాసులుగా ఉన్న మీ జీవితాలను దేవుడు చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాడు? మీ మాటలు వింటున్నప్పుడు నేను పలుమార్లు ఆలోచించుకుంటూ ఉంటాను. నా మాటలు దేవుని సంతోషపెట్టడం లేదు కదూ, నా తలంపులు దేవుని సంతోషపెట్టడం లేదు కదూ, నా క్రియలు దేవుని సంతోషపెట్టడం లేదు కదూ. ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేస్తూ దేవుని వైపు, దిద్దుబాటు వైపు పయనిస్తున్నాను. సోదరుడా, సోదరి, ఈ మధ్యనే నేను ఒక ఆర్టికల్ రాశాను. బుద్ధి తిరిగి వచ్చినది అని ఒక ఆర్టికల్ రాశాను. దానియేలు గ్రంథం బేస్ చేసుకొని నెబుకద్నెజరు, తప్పిపోయిన కుమారుడు ఇద్దరి మీద రాస్తూ చివరిలో బుద్ధి తిరిగి వచ్చిన మీ సహోదరుడు అని రాశాను. నా పేరు రాశాను. ఎడిటర్ గారు కొంచెం అభ్యంతరపడ్డారు. అయ్యా,
అలా వ్రాస్తే బాగుంటుందా? నా పక్కన ఒక సీనియర్ క్రిస్టియన్ బ్రదర్ ఉన్నారు. ఆయన అన్నారు, అలా రాయిదులేండి అన్నారు. నేను అన్నాను, వాస్తవానికి అది వాస్తవం. నేను బుద్ధి తిరిగి తెచ్చుకుని ప్రభు దగ్గరికి వచ్చాను, నేను పశ్చాత్తాపడి అని చెప్పాను. బట్ దే వోంట్ కన్విన్స్. ఎందుకు చెబుతున్నానంటే, విశ్వాసి బుద్ధి తెచ్చుకోవాలి. దేవుడు నాకు వద్దని చెప్పొద్దు. దేవుడు కావాలని తిరిగి రావాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. పరిశుద్ధతలోనికి తిరిగి రావాలి. రాకపోతే నీ జీవితం వల్ల ఏమిటి ప్రయోజనం? సోదరుడా, సోదరి, ప్రభు వస్తున్నాడు, తీర్పరిగా వస్తున్నాడు. ఈసారి రక్షకుడిగా కాదు ఆయన వస్తుంది, తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడటానికి మనం శక్తివంతులంగా ఉండాలి కదా. కాబట్టి మన జీవితాలు సరి చేసుకోవాలి. నిర్దోషులు తర్వాత కామము తీర్చుకున్నట్టుకై నీవెంతో ఉపాయంగా నటిస్తూ ఉన్నావు. అందువల్ల నీ కార్యాలు చేయటం చెడు స్త్రీలకు నేర్పావు. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణం రక్తం నీ చెంగు బట్టల మీద కనబడుతుంది. నీ వస్త్రాల మీద రక్తం కనిపిస్తుంది అన్నాడు. అంటే నిరపరాధుల యొక్క రక్తం చిందించిన అనుభవం కలిగిన వారు. జకరియా మొదలుకొని బరకయ్య కుమారుడు వరకు ప్రవక్తల యొక్క రక్తం దోషం నీ మీద ఉందని ప్రభువు కూడా చెప్పాడు. అవును కదా. యూదులు ప్రవక్తలు చంపేశారు. ఎవరైతే హెచ్చరిక చేస్తారో మారు మనసు పొందమని వాళ్ళని యూదుల చరిత్ర చెబుతుంది, వాళ్ళని చంపినట్టు చెబుతారు. స్టెఫెన్ ఏమిటి? హతసాక్షి అయ్యాడు, ఎట్లా చంపబడ్డాడు. పౌలు ఏమిటి? చంపబడ్డాడు. కాబట్టి దేవుని యొక్క సేవకులకు ఈ ప్రమాదం ఎప్పుడు ఉంది. దేవుని యొక్క సేవకులకు నిజమైన సువార్త ప్రకటించిన వారికి ఎప్పటికీ థ్రెట్ ఉంటుంది. కానీ దాన్ని గురించి విచారించాల్సిన పని లేదు. నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని తిరిగి దక్కించుకుంటాడని ప్రభువు చెప్పాడు. కనుక ఇర్మియా ఎంతో ధైర్యంగా చెప్పేస్తున్నాడు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపం నా మీద తొలగిపోయినని చెప్పుకుంటున్నావు, పాపం చేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావు, అందుకే నీకు నాకు తగాద వచ్చిందన్నాడు దేవుడు. నేను పాపిని అని ఏ మనిషి ఒప్పుకుంటే ఆ మనిషికి కనికరం దొరుకుతుంది. కానీ మనిషిని దేవుని ఎదురు నిలబడి నేను పాపిని కాదు, నేనెప్పుడు పాపం చేశానని అడిగితే అదే వ్యాజ్యానికి కారణం. యేసును అంగీకరించని వారందరూ మేము పాపులం కాదు అని చెప్పుకున్నట్టే. అదే వారికి దేవుని ఎదుట కలిగే వ్యాజ్యం. నీ మార్గం మార్చుకున్నట్టుకు నీవేళ ఇటు అటు తిరుగుతున్నావు. అశూరుని ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకుని సిగ్గుపడతావు. చేతులు నెత్తిన పెట్టుకుని ఆ జనమును బయటికి వెళుతావు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరిస్తున్నాడు, వాటి వల్ల నీకు క్షేమం కలగదు. నీవు ఐగుప్తును నీవు అశూరును ఆశ్రయిస్తే నీ క్షేమం కలగదు. దేవుణ్ణి తప్ప దేనిని నువ్వు ఆశ్రయించిన, మనుషులను, ధనాన్ని, ఆస్తిని, దేనిని ఆశ్రయించినా నీకు క్షేమము కలగదు. విశ్వాసి, నీకు క్షేమం కలగాలంటే యేసుని వెంబడించాలి. ఒకే మార్గం. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు బీడీ కాలనీ వాస్తవ్యులు కొండపు విజయశాలిని గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నాడు. దేవుని ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. విజయశాలిని గారి కొరకు మీకు స్తోత్రం. బిడ్డను దీవించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం బహు కొద్ది మంది వచ్చారు, ముగ్గురే వచ్చారు. కనికరించండి ప్రభు, సహాయం చేయమని అడుగుతున్నాం. మా శాంతానికి ప్రతి అవసరం తీర్చబడినట్లు నాయన మీ కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.